సో 3 ఫేజ్ వైండింగ్లో మనకి ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ అని 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 2 క్వశ్చన్స్ కూడా అతను మన సిలబస్ ప్రకారం మీ టెక్స్ట్ బుక్ ఆధారంగా 24 కండక్టర్స్తో ఈ 3 ఫేజ్ సర్క్యూట్ని, 3 ఫేజ్ వైండింగ్ని వేయమని క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో దీంట్లో ఫస్ట్ మనం ల్యాప్ వైండింగ్ గురించి చూద్దాం. ల్యాప్ వైండింగ్ ఎలా ఉంటుందనేది మనకు తెలుసు. ఇలా ఫ్రంట్కి ఇలా మూవ్ అయ్యి బ్యాక్కి ఇలా వచ్చి మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 ఫేజ్ కాబట్టి 3 సెట్స్ వైండింగ్స్ ఉంటాయి. అంటే ఆర్ ఫేజు కొన్ని కండక్టర్లు, అలాగే బి ఫేజు కొన్ని కండక్టర్లు, అలాగే వై ఫేజు కొన్ని కండక్టర్లు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనకు మొత్తం ఎన్ని కండక్టర్స్ అంటే మొత్తం మనకి 24 కండక్టర్లు కాబట్టి 24/3 ఫేజులు వేస్తే ఎన్ని డిస్ట్రిబ్యూట్ అవుతాయంటే ప్రతి దానికి కూడా 8 కండక్టర్లు అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అంటే ఈ టోటల్ కండక్టర్స్లో సో ఏవైతే మనము 3 ఫేజ్ అనుకుంటున్నామో వీటికి సంబంధించి మొత్తము 24 కండక్టర్లు మనము అలైన్ అయి ఉంటాయి. సో అలైన్ అయినప్పుడు మనం మామూలుగా నేనేంటంటే సో ప్రతి వైండింగ్ కూడా కలర్ వైజ్ అనమాట. ఆర్ ఫేజు ఒక కలరు, వై ఫేజ్ ఒక కలరు, బి ఫేజ్ ఒక కలర్ మనం తీసుకొని మనము దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో దానికన్నా ముందు మనము టేబుల్ డ్రా చేసుకోవాలి. టేబుల్ డ్రా చేసుకునేటప్పుడు మనము సో ఇక్కడ మీరు ఇచ్చిన డేటా ప్రకారం నెంబర్ ఆఫ్ కండక్టర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పోల్స్ వేస్తే మీకు ఏమొస్తుంది అంటే పోల్ పిచ్ అనేది వస్తుంది. 6 వచ్చింది. సో 6ని తీసుకొని మనం ఏం చేయాలి, వైబీ అండ్ వైఎఫ్ వాల్యూని అసైన్ చేసుకోవాలి. వైబీ ఈక్వల్ టు ఇక్కడ మనం 6 తీసుకుంటాము. అలాగే వైఎఫ్ వాల్యూలు సో వైఎఫ్ ఈక్వల్ టు 6 - 1 అంటే Z/P-1తో మనం 5 అనేది తీసుకుంటాం. సో ల్యాప్కి ఈ విధంగా తీసుకుంటాం. వేవ్కి వేరే రకంగా వైబీ వైఎఫ్ వాల్యూలు సమానంగా తీసుకుంటాం. అది నెక్స్ట్ డ్రా చేసేటప్పుడు వేవ్ వైండింగ్ గురించి చూద్దాం. సో ఇప్పుడు మనము దీన్ని బట్టి టేబుల్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. ఎట్లా అంటే సో ఆర్ ఫేజ్కి వేరుగా, బి ఫేజ్కి వేరుగా, వై ఫేజ్కి వేరుగా. మీకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని ఇచ్చున్నారు టెక్స్ట్ బుక్లో, అట్లయినా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు 1 అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫేజ్ 1 అనమాట. నేను పెన్సిల్ తెస్తాను ఇది. సో అలాగే సో ఇది దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే 1 మనకి సో నేరుగా వెళ్ళి దేనికి కనెక్ట్ అయింది, సో 1 నేరుగా వెళ్ళి 7కి కనెక్ట్ అయిందనమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఎన్ని కండక్టర్లు అంటే రెండు కండక్టర్లు వచ్చేసి ఇది ఒక వైండింగు, ఇది ఒక వైండింగు. ఓకే, సో మొత్తం ఎన్ని మనకి 8 కండక్టర్లు వస్తాయి కాబట్టి ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఈ 2 కండక్టర్లు. ఓకే, సో నెక్స్ట్ ఇది 2 కండక్టర్లు. నెక్స్ట్ మళ్ళీ రెడ్. మీకు అర్థం కావడానికి నేను కలర్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇదేంటంటే బ్లూ. ఓకే, నెక్స్ట్ ఇది 2 కండక్టర్లు, అలాగే రెడ్, నెక్స్ట్ బ్లూ, నెక్స్ట్ 2 కండక్టర్లు. మీకు ఇచ్చిన కొలత ప్రకారం ఇవి 3.5 పైన ప్లేసు 2 సెంటీమీటర్లు తీసుకోవచ్చు. నెక్స్ట్ సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు సెషన్లో చెప్పుకున్నాం ఎట్లా మనం డ్రాఫ్ట్తో వేయాలని. సో ఇక్కడ పెన్సిల్, తర్వాత మనము రెడ్. ఓకే, సో వేరే వైండింగ్ ఇది వేరే వైండింగ్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఈ పెన్సిల్ 1ని ఒక ఫేజ్ అనమాట, ఆర్ ఫేజ్, లైక్ 1 ఫేజ్ ఫస్ట్ ఫేజ్. ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్, ఇవన్నీ కూడా థర్డ్ ఫేజ్. ఓకే, సో మీరు ఇప్పుడు చూస్తే 3 సెట్లు ఫేజ్ సీక్వెన్స్ని అలైన్ చేయడానికి దీని పక్కనే అలైన్ చేయాలన్నమాట. ఫేజ్ సీక్వెన్స్ అంటే ఏంటంటే ఇలా ఒక వైండింగ్ ఉంటే ఇక్కడ ఒక వైండింగ్ సెట్, ఇక్కడ ఒక వైండింగ్ సెట్, ఇక్కడ ఒక వైండింగ్ సెట్, అంటే 120 degrees ఫేజ్ షిఫ్ట్ రావడానికి ఇలా అలైన్ అవుతాయి అన్నమాట. 3 ఫేజులు కూడా అలా అలైన్ అవ్వడానికి ఇట్లా మనము ఒక్కో ఫేజ్ దూరంగా, దీన్ని మనం రౌండ్ సర్కిల్లో ఫేజ్ డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే డిస్ప్లేస్మెంట్ అంటే దూరం పెట్టడం. ఈ ఫేజ్తో పోలిస్తే ఈ ఫేజ్తో పోలిస్తే ఈ ఫేజ్, అట్లా దూరం పెడితే ఇలా వైండింగ్లు ఇవన్నీ రౌండ్ చుడితే కనుక రౌండ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు మన టేబుల్కి వెళ్తే సో 1 అనేది 7కి కలపాలి.
సో మీరు నెంబర్స్ ఇచ్చుకోండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. నేను మీకు 3 ఫేజులు ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయంటే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక్కొక్క ఫేజ్లో 8 ఉంటాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం కలుపుదాం. సో పెన్సిల్ని ఇది స్టార్టింగ్ది. సో 1 నుంచి దేనికి కలపాలి, 7కి కలపాలి. ఓకే ఓకే 7 దేనికి కలపాలి, ఇట్లా వెనక్కి వస్తుంది కదా, కాబట్టి ఫ్రంట్ పిచ్ వాల్యూలో 7 అనేది 2కి కలపాలి. నెక్స్ట్ 2 అనేది దేనికి కలపాలి, 8కి కలపాలి. ఓకే, సో ఈ వైండింగ్లు అయిపోయాయి కదా, ఇక్కడ 8 అయిపోయింది. 8 అనేది దేనికి, ఇక్కడ మళ్ళీ పెన్సిల్ మార్క్ ఏదైతే ఉందో దానికి కలపాలి. ఓకే, సో మీరు చూస్తే 8 అనేది 13కి కలుపుతుంది, కాబట్టి ఇట్లా నేరుగా వెళ్ళి ఇట్లా. సో ఇది మళ్ళీ ఫ్రంట్కి మూవ్ అవుతుంది, ఫ్రంట్కి మూవ్ అయ్యి 19కి కలుపుతుంది. 13 + 6 19. ఓకే, 19 మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ పిచ్ వాల్యూతో మనం ఏం చేస్తాం, 19 14కి కలిపింది. టేబుల్ ప్రకారం 14. మీరు పెన్సిల్ మార్క్ చేశారు కాబట్టి దాని నుంచి కూడా మీరు డైరెక్ట్గా అయిపోతుంది. ఓకే, ఇట్ ఈజ్ యువర్ ఫినిషింగ్ ఎండ్. సో ఇది స్టార్ట్ అయింది, ఇది ఫినిషింగ్ ఎండ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ వైండింగ్ స్టార్టింగ్, ఫస్ట్ వైండింగ్ ఫినిషింగ్ అనమాట. ఓకే, ఒక వైండింగ్ అయిపోయింది. మీకు మీ టెక్స్ట్ బుక్లో ఎలా వేరువేరుగా ఇచ్చుంటారు, ఇవన్నీ వేయక్కర్లేదు, ఓవరాల్ డయాగ్రామ్ వేస్తే చాలు. సో అన్నీ వేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ ఫేజ్ గురించి చూద్దాం. నెక్స్ట్ ఫేజ్ ఏదంటే అది సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్ మనము రెడ్ పెన్ తీసుకుంటున్నాం. సో 3ని దేనికి కలపాలి, 9కి కలపాలి. ఓకే, సో 3 అనేది దేనికి కలపాలి, 9కి. ఓకే, సో 9 దేనికి కలపాలి, 4కి. ఓకే, సో నెక్స్ట్ 4 దేనికి కలపాలి, 10. సో 10 నేరుగా వెళ్ళేసి దేనికి కలుపుతుంది, 15. అంటే ఇలా ప్రొలాంగ్ అవుతుంది. దీని పక్కనే కలిపితే ఫేజ్ సీక్వెన్స్ పోతుంది కాబట్టి సో 10 అనేది 15ని కలిసింది. నెక్స్ట్ ముందుకు వెళ్తే, సో నేను వేరే పెన్ వాడాను కాబట్టి మీకు ఆల్రెడీ ఎట్లా ఫేజ్లు వేరువేరుగా పోతున్నాయి అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. సో మీ ఎగ్జామ్స్లో ఇలా వేరే వేరే కలర్స్ మీరు వాడక్కర్లేదు, మీకు పెన్సిల్ ఇచ్చి ఉంటారు, పెన్సిల్ మాత్రమే వాడాలి. సో ఇది ఓకే. సో దీనికి నేను స్టార్టింగ్ కరెంట్ ఇక్కడ ఇస్తాను, ఎందుకంటే ఫేజ్ సీక్వెన్స్ ప్రకారం వేయాలంటే ఇక్కడ స్టార్టింగ్, ఇక్కడ కరెంట్ వెళ్ళి ఇట్లా మూవ్ అవుతుంది. దీన్ని ఫినిషింగ్ ఎండ్ అంటాము. ఓకే, ఫినిషింగ్ ఎండ్. ఓకే, సో ఇటు పక్కే. ఓకే, సో F3కి అట్లా చేద్దాం. ఇది స్టార్టింగ్ వైండింగ్, ఇది ఫినిషింగ్ ఎండ్ వైండింగ్. ఓకే, సో నెక్స్ట్ ఇంకో ఫేజ్ చూద్దాం. సో ఇదేంటంటే ఫేజ్ నెంబర్ 3. ఓకే, సో ఈ ఫేజ్లో మనం 5 దేనికి కనెక్ట్ చేయాలి, 11కి. ఓకే, సో వీ హ్యావ్ 11. సో 11 ఫ్రంట్కి వచ్చి ఇలా మూవ్ అయింది. 6 కాస్త 5కి. సో 12 నేరుగా వెళ్ళేసి 17కి టచ్ అయిపోయి 17. ఇది అకార్డింగ్ టు మీ డయాగ్రామ్ నుంచే. ఓకే, 17 23కి. 17 అనేది 23 కనెక్ట్ అయింది. సో ఇది ముందుకు వచ్చేసి ఈ విధంగా 23 18కి, నెక్స్ట్ ఈ విధంగా 24కి. ఓకే, సో ఇది S3. సో ఇక్కడ ఇస్తే కరెంట్ ఇటు F3కి ఇట్లా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది ఫినిషింగ్ ఎండ్ 3. ఓకే, సో ఈ విధంగా 3 ఫేజ్ ల్యాప్ వైండింగ్ అనేది అయిపోతుంది. ఓకే, సో మీరు ఈ కొలతలు ఎట్లా మీకు ఆల్రెడీ పెన్సిల్తో చెప్పుకున్నాం. వీ హ్యావ్ టు మార్క్ ఏ పాయింట్. సో ఇట్లా మార్క్ చేసుకొని 24 కన్నట్స్ పాయింట్స్ పెట్టుకొని, ఓకే, సో ఈ హైట్ 3.5 పెట్టుకొని, ఓకే, 3.5 ఇట్లా పెట్టుకొని, ఓకే, సో ఆ తర్వాత మీరు రెఫరెన్స్ 2 సెంటీమీటర్స్తో ఇట్లా రెఫరెన్స్ లైన్ తీసుకొని, ఈ రెఫరెన్స్ లైన్స్ ప్రకారం మీరు ఇట్లా మూవ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇవి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మీరు మూవ్ చేసుకుంటే కనుక సేమ్ ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా డయాగ్రామ్. ఓకే, ఈ విధంగా నెంబర్ ఆఫ్ పోల్స్ డిస్ట్రిబ్యూషన్ మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ప్రతి 4 కండక్టర్ మామూలుగా మీకు 4 పోల్స్ ఇచ్చారు కాబట్టి 24/4 వేస్తే ఎన్ని కండక్టర్స్ వస్తాయి, సో 6 కండక్టర్స్ వస్తాయి. కాబట్టి ప్రతి 6 కండక్టర్స్కి ఒక్కొక్క పోల్ అనేది మనము ఇలా హైలైట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనము 3 ఫేజ్ ల్యాప్ వైండింగ్ అనేది అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్